వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. రామకథకి ప్రధానమైన ప్రమాణ గ్రంథం వాల్మీకి రచించిన రామాయణమే అని చెప్పుకుంటూ, వాల్మీకి అందులో రామతత్వాన్ని ప్రధానంగా 2 స్వరూపాలుగా ఆవిష్కరించాడు అనే అంశాన్ని కూడా స్పష్టం చేసుకున్నాం. ఒకటి ఆదర్శతత్వము, రెండవది ఆరాధ్యతత్వము. ఆదర్శతత్వము అన్నప్పుడు రాముని యొక్క దివ్య కథ ద్వారా మనం నేర్చుకోవలసిన ధర్మములు, అనుసరించవలసినవి. ఈ కోణంలో చూస్తే రాముడు 100కు 100 పాళ్ళ మానవుడే. ఎందుకంటే మానవుడిగా అవతరించాడు గనక ధర్మాన్ని ఆయన చరిత్ర ద్వారా అనుసరించవలసినది. అందుకే విశ్వనాథ వారు మధ్యాక్కరంలో ఒక మాట చెప్తారు. ఇక్కడ లోకములో మనుజులీరీతి నడువవలయను చెప్పు మనుజులు లక్షలు కోట్లు. ప్రతివాడు ఇలా ప్రవర్తించాలని చెప్పేవాళ్ళు లక్షల కోట్ల మంది ఉంటారట. కానీ నడిపించువాడు లేడు మహితమౌ సృష్టి చిన్ననాటి నుండి ఒక్క శ్రీరాఘవుడు తక్క అని చెప్పారు. చెప్పేవాళ్ళకి ఏముందండి, చాలామంది ఉంటారట, కానీ చేసేవాళ్ళు ఎంతమంది? అందుకే నడిపించువాడు, అది రామచంద్రమూర్తి యొక్క అవతార రహస్యమంతా అక్కడ ఉన్నది. నడిపించువాడు, ధర్మమునందు తాను చరిస్తూ మన చేత అనుసరింపజేస్తూ ఉన్నటువంటి తత్వము. అలా చూసినప్పుడు రాముణ్ణి 100కు 100 పాళ్ళు మానవుడు అనాలి. అయితే 100కు 100 పాళ్ళు మానవుల్లో దొరుకుతారా? ఇది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ తత్వం సంపూర్ణంగా అవగతమైతే కర్ణామృత శ్లోకాలు మనకు అర్థమవుతాయి. అందుకు చెప్తున్నా. ఇక్కడ 100కు 100 పాళ్ళ మానవుల్లో దొరకడం మహా కష్టం కనుకనే అలాంటి మానవుడు ఇప్పుడు ఉన్నాడా అని ఆ రోజుల్లో త్రేతాయుగంలోనే వాల్మీకి అడిగితే, కష్టమే నువ్వు చెప్పిన గుణాలన్నీ ఉన్నటువంటి 100కు 100 పాళ్ళ మానవుడు ఒక్కడే ఉన్నాడు, నువ్వేం అయోమయం పడి ఎంతమంది ఉన్నారో వెతక్కు, ఆ ఒక్కడు రామచంద్రమూర్తి అని చెప్పాడు నారద మహర్షి. ఎందుకంటే అన్ని గుణాలు సంపూర్ణంగా కలిగి ఉండడం అనేది అసాధ్యమైన అంశం. సత్యము, ఇంకోవైపు ధర్మము, మరొక వైపు పరాక్రమము, ప్రతాపము, కారుణ్యము, జ్ఞానము అన్నీ కలిసి ఉండడం అనేది మహా కష్టం. సత్యం పలుకుతూ సద్గుణములు కలిగి ఉన్నాడు అంటే సౌందర్యంలో సందేహమే. కానీ సౌందర్యం ఉన్నప్పుడు పరాక్రమం ఉందో లేదో సందేహమే. అన్ని గుణాలు ఒక చోట ఉండడం అనేటువంటిది అసాధ్యమైన అంశమే. సౌందర్యంతో పాటు ప్రతాపము, పరాక్రమం కలిగి ఉండడం, ఈ రెండిటితో పాటు ధర్మము కలిగి ఉండడం, ఈ మూడింటితో పాటు జ్ఞానము, గుణములు అన్నీ కలిగి ఉండడం, ఇన్ని కలబోత ఒక్క దగ్గర ఉండాలంటే మానవుల వల్ల కాదండి, దేవుడే దిగి రావాలి. అలా దిగివచ్చిన దేవుడే రాముడు. ఇది తెలుసుకోవాల్సింది. అది సంపూర్ణత్వం చూపించాలి అంటే దిగి రావాలి. అందుకే రాముడు మానవతత్వం యొక్క సంపూర్ణత్వాన్ని చూపిస్తూ వచ్చినటువంటి నారాయణుడు. కనుకనే ఆయన యొక్క మానవ గుణ దర్శనమంతా ఆదర్శమైనది, ఆయన యొక్క నారాయణత్వం ఆరాధ్యమైనది. అందుకే రామతత్వం 2 కలుపుకోవాలి. ఏదో ఒక్కటే తీసుకున్నాడు అంటే అతడు అపరిపూర్ణుడైపోతాడు. అందుకే రాముని యొక్క 2 తత్వాలు మనం గ్రహిస్తున్నాం. కేవలం మానవుడన్నా దోషమే, కేవలం నారాయణుడు అనుకుని సర్దుకుపోవడానికి వీల్లేదు కనుక 2 తత్వముల కలబోత రామచంద్రమూర్తి యొక్క తత్వం. అందుకే ధర్మము, ఉపాసన, జ్ఞానము అని 3 అంశములు నేను ప్రస్తావన చేసుకున్నాం. అదేవిధంగా రామకర్ణామృత కర్త ఆదిశంకర భగవత్పాదుల వారిని ప్రసిద్ధి చెంది ఉన్నప్పటికీ సాహితీ విమర్శకులు అనేక మంది కృష్ణకర్ణామృతం తర్వాతి గ్రంథమే ఇది అని వాళ్ళు ప్రమాణాలు వాళ్ళు చూపించారు. అయితే దానికి కారణం అనేక కృష్ణకర్ణామృత శ్లోకాలని ప్రతిబింబించే శ్లోకాలు ఇందులో కనబడ్డం చేత. ఆచార్య శలాక రఘునాథశర్మ గారు గొప్ప మాట అన్నారు, రామకర్ణామృతమే మొదటి గ్రంథమై తర్వాత కృష్ణకర్ణామృతం వచ్చి ఉండవచ్చు కదా అని. అది కూడా చాలా చక్కని ఆలోచన, చక్కని భావన. అదే అయితే ఇది ఆదిశంకర కృతం అనడానికి ఏ సందేహము లేదు. అందుకే ఆదిశంకరులను అనుగ్రహించినటువంటి ఒక గొప్ప రామతత్వ ఆవిష్కార గ్రంథంగా దీన్ని నమస్కారం చేసుకుందాం. ఎందుకంటే జగద్గురువులు ఇచ్చారు మనకి, ఇంకేం కావాలి? ఆదిశంకర కృతంగా భావించబడుతున్న రామకర్ణామృతానికి నమస్కరించుకుని ఆరంభంలో మంగళాచరణ శ్లోకములు చెప్పుకుంటున్నాం. మొత్తం 12. ఈ 12 శ్లోకాలు కూడా సూర్యవంశ సంజాతుడైన రామచంద్రమూర్తిని స్తుతిస్తూ ద్వాదశాదిత్య సంకాసముగా అందించినటువంటి ఒకానొక ఔచిత్యాన్ని ఇక్కడ భావించవచ్చు. అయితే ఇందులో ఈ 12 శ్లోకాలు పుస్తకాపేక్ష లేకుండా చెప్పగలిగేటంతగా చాలామందికి పరిచయం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఇవే. కానీ ఇందులో ఒక్క మంగళాచరణ శ్లోకములు విడిగా మనం చూస్తే
దాన్ని విడిచేసి మిగిలిన వాటిని పరిశీలిస్తే 437 శ్లోకాలు మొత్తం. 3 కర్ణామృతాల్లోనూ అధిక శ్లోకములు కలిగింది రామకర్ణామృతమే. ఎక్కువ శ్లోకాలు దీనిలో కనబడతాయి. 4 ఆశ్వాసాల గ్రంథం ఇది. అయితే ఈ మంగళం మొత్తం చదువుకోవాలి. ఎందుకంటే ఈ మంగళంలో ఒక క్రమ పద్ధతి కనిపిస్తుంది, అనుబంధం కనిపిస్తున్నది. మొట్టమొదటి చెప్తున్నది మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని. ఆయన ఆ కోసల వంశంలో ఉద్భవించాడు కనుక కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. ఎలా ఉద్భవించాడంటే పూజింపదగిన గుణములన్నీ తన స్వరూపముగా చేసుకుని ఉద్భవించాడు. ఎవరికి ఉద్భవించాడు? చక్రవర్తి తనూజాయ, చక్రవర్తికి పుత్రుడిగా ఉద్భవించిన సార్వభౌముడు. ఇది రాముడు ఎలా అవతరించాడో చెప్పారు. ఇలా అవతరించిన మూలతత్వం ఏది అంటే వేద వేదాంత వేద్యాయ. అలా అవతరించిన మూలతత్వము వేదములచే వేదాంతములచే ప్రతిపాదింపబడుతున్నది అన్నారు. వేదముల యందు యజ్ఞముగా, వేదాంతముల యందు జ్ఞానముగా ప్రతిపాదింపబడేదే పరబ్రహ్మ అన్నారు. ఇక్కడ పరబ్రహ్మతత్వము వేదముల యందు 2 విధములుగా చెప్పబడుతుంది. వేదము యొక్క పూర్వభాగములో యజ్ఞముగాను, వేదము యొక్క తర్వాతి భాగములో జ్ఞానముగాను ప్రతిపాదింపబడుతున్నది. కనుకనే కాండద్వయోపపాధ్యాయ అని చెప్పినట్లుగా వేదము యొక్క ఉభయకాండముల యందు ప్రతిపాదింపబడుతున్నది. అందుకే వేద వేదాంత వేద్యాయ అని చెప్పారు. ఈ వేద వేదాంత వేద్యమైన పరమేశ్వర తత్వం ఎలాంటిదో మనకు తెలియదు. అలాంటి ఆ తత్వం ఒక రూపం ధరించి వచ్చింది. ఆ రూపం ఎలా ఉంది? మేఘశ్యామల మూర్తయే. అది నీలమేఘము వంటి చామన ఛాయ మూర్తితో ఉద్భవించింది. ఆ తత్వం ఒక రూపం స్వీకరించి వచ్చింది. ఆ వచ్చిన రూపం ఎంత అందంగా ఉందండి అంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆ వేద వేదాంత వేద్యమైన పరతత్వమే మేఘశ్యామల దేహం ధరించి అందమైన ఆకృతితో వచ్చింది. ఎంత అందం అంటే పుంసాం మోహన రూపాయ. ఇది ఒక అద్భుతమైన పదాన్ని ప్రయోగించాడు ఇక్కడ రామకర్ణామృతకర్త. పుంసాం మోహన రూపాయలో ఉందండి విశేషం అంతా కూడా. సర్వజీవులకి సమ్మోహనం కలిగించే రూపం అని అర్థం చెప్పుకోవాలి ఇక్కడ. కానీ చాలామంది పురుషులకి మరులు గొలిపే రూపమును అనువదించారు. అది కాదు ఇక్కడ చెప్పవలసినది. ఎందుకంటే పుంసాం శబ్దాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం అన్నప్పుడు మగవాళ్ళకి అర్థం చెప్పట్లేదు మనం ఇక్కడ. అంటే మగవాళ్ళకి మాత్రమే ఆ శ్లోకం చదివితే పాపం పోతుంది, ఆడవాళ్ళకి పోదని అర్థం ఇక్కడ. దీనికి ప్రమాణం మనకు వాల్మీకి రామాయణం. రూపౌదార్య గుణ పుంసాం దృష్టి చిత్తాపహారిణం అని అయోధ్యకాండలో వర్ణిస్తారు. ఇక్కడ రామచంద్రమూర్తి ఆ దివ్యరథం మీద వెళుతూ ఉంటే అయోధ్యవాసులందరూ చూస్తూ ఉన్నారట. వాళ్ళకి చూపు తిప్పుకోవడానికి కష్టమైంది. అలా రాముడికి అంటుకుపోయింది చూపు. ఎలా ఉన్నాడయ్యా రాముడు అంటే రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం. అక్కడ వాడాడు ఆ పదాన్ని. ఇక్కడ రాముని యొక్క రూపము ఉదార గుణములు ఈ 2 ఏం చేస్తున్నాయంటే చూసిన వారి యొక్క దృష్టిని చిత్తాన్ని హరిస్తున్నాయి. ఇక్కడ రూపం దృష్టిని హరిస్తూ ఉంటే గుణములు చిత్తాన్ని హరిస్తున్నాయి. ఇదే మనోహరం అనే మాటకి ఇదే సరైనటువంటి పదం. అయితే ఇక్కడ పుంసాం అన్నప్పుడు మానవులు అని మాత్రమే అర్థం చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడే స్త్రీ పురుష భేదం వద్దు, మానవులు అంటే మానవులని చెప్పుకోవడానికి కూడా లేదు ఇక్కడ. ఇది ఎలాగో అంటే సిద్ధాశ్రమంలో రామచంద్రమూర్తి విశ్వామిత్రుడు సైతుడే వెళ్ళి యాగరక్షణ చేసిన తర్వాత తిరిగి అక్కడి నుంచి మిథిలానగరానికి బయలుదేరేటప్పుడు ఆ సిద్ధాశ్రమ ప్రాంతంలో ఉన్న అరణ్యాల్లో ఉన్న పశువులు పక్షులు కూడా రాముణ్ణి వదలలేక బయలుదేరిపోయేట. అవి కూడా ఆ సమయంలో విశ్వామిత్రులు వారు వాటిని అక్కడ నిలపడానికి నానా కష్టపడ్డాడు. ఆఖరికి మునివాక్యాన్ని ఆమోదించి ఆ జంతువులన్నీ అక్కడ నిలబడ్డాయి. అంటే రాముడు ఎవరో ఒకరి యొక్క మానవుల్ని మాత్రం ఆకర్షించేవాడు కాదు. మానవుల్లో సౌందర్యవంతుల్ని మానవులు గౌరవించవచ్చు, కానీ సర్వజీవులని ఆకర్షించేటువంటి స్వరూపము రామచంద్రమూర్తిది. సర్వజీవుల్ని ఎవడు ఆకర్షించగలడు? సర్వజీవుల్లో ఎవడు అంతర్యామిగా పరమేశ్వరుడుగా ఉన్నాడో ఆయన మాత్రమే ఆకర్షించగలడు. కానీ ఇక్కడ పుంసాం శబ్దానికి సర్వజీవులను అర్థం చేసుకోవాలి. అందుకు పుంసాం మోహన రూపాయ అంటే సర్వజీవులకి మనోహరమైన మూర్తి. దీనికి మరొక ప్రమాణం రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర అని హనుమంతుడు సుందరకాండలో చెప్పినటువంటి మాట. అందుకు పుంసాం మోహన రూపాయ. ఈ అర్థమే జగద్భావాకర్షణశీలుడి వటువు శోభారాశి ఎవ్వండయ్యా అని జనక మహారాజు మొట్టమొదట రామచంద్రమూర్తిని చూసిన వెంటనే విశ్వామిత్రునితో అంటూ అన్న మాట కల్పవృక్షంలో విన్న మాట. అది రామచంద్రమూర్తి యొక్క పుంసామోహన రూపాయ. ఇప్పటి వరకు ఏ వస్తువు రాముడిగా అవతరించిందో చెప్పాడు. వేద వేదాంత వేద్యమైన పరబ్రహ్మ వస్తువు పుంసామోహన రూపాన్ని స్వీకరించి మేఘశ్యామల మూర్తిగా వచ్చింది. ఇప్పటి వరకు మూర్తిని వర్ణించారు. అలాంటి ఆ మూర్తికి అద్భుతమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఎలాంటిది అంటే పుణ్యశ్లోకము. ఆ చరిత్రది ఎవరిని పొగిడితే మనం పవిత్రులమవుతామో
అలాంటి పొగడదగిన గుణములు కలవాడు పుణ్యశ్లోకుడు. అందుకు పుణ్యశ్లోకాయ మంగళం. అక్కడి నుంచి పరిశీలించండి. అవతరించిన రామచంద్రమూర్తి తర్వాత చేసిన గాథనంతటిని మంగళ శ్లోకములు రామాయణాన్ని సంక్షిప్త రూపంలో ఇస్తున్నది. అందుకే మంగళ శ్లోకములు ఆపకుండా మొత్తం చదువుకుంటే రామాయణం అంతా చదివినట్టే.